ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సంఘ అధ్యక్షులు ముందుగా ప్రసాద్ గారిని అలాగే కులపెద్దల్ని జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సంఘ అధ్యక్షులు గారిని వేదికకు కావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అలాగే యువత అధ్యక్షులు జగ్గుల కరుణ గారిని, గుండెల సాంబమూర్తి గారిని, తర్వాత రుద్ర శ్రీనివాస్ గారు, జీల జగన్ గారు, డాక్టర్ మహాదేవ్ గారు, వెంకటయ్య రామకృష్ణ గారు, అలాగే లక్ష్మీపతి గారు, శైలకుమార్ గారిని, దీపం లక్ష్మీనారాయణ గారిని, నరేష్ సార్ గారిని, విక్రమ సార్ గారిని వేదికకు కావాల్సిన రుద్ర సుధాకర్ ఇది ఉగాది. తెలుగు సంవత్సరాలలో ఉగాదికి చాలా ఇష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈ ఉగాదిని మనం సంవత్సర ప్రారంభకాలంగా జరుపుకోవడం జరుగుతుంది. సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో బ్రహ్మ చెప్పినట్టుగా ఈ ఉగాది రోజు నాడే ఈ జనాభా సృష్టించని కూడా బ్రహ్మ సృష్టించాడని మనకు సూర్య సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా మాసాలలో మొదటిదైనటువంటి చైత్ర మాసంలో, తిథులలో మొదటిదైనటువంటి ప్రతిపదలో, వారాలలో మొదటిదైనటువంటి ఆదివారం రోజున బ్రహ్మముహూర్తంలో అనగా సూర్యోదయ కాలంలో ఆ బ్రహ్మదేవుడు ఈ చరాచర సృష్టిని సృష్టించాడని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి ఉగాది మహోత్సవాన్ని ప్రతి సంవత్సరము మన పద్మశాలి కళ్యాణ భవనంలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని కూడా ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం చేసినటువంటి పద్మశాలి కుల పాదులందరికీ కూడా కులదైవమైనటువంటి శ్రీ మార్కండేయ స్వామి వారు, అదేవిధంగా అమ్మవారు శ్రీ కోటి నవదుర్గాదేవి అమ్మవారు అందరికీ కూడా చక్కటి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు కలగజేయగలరని కోరుకుంటూ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీ బోధానతుల్యం నృణాం ఆయుర్విద్యముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసాధనం సముదితం పంచాంగమాకర్ణితాం. అనగా శ్రీ కళ్యాణ గుణామహం విశిష్టమైనటువంటి శుభకర్మలని కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల సిద్ధిస్తాయి. రిపుహరం శత్రువులు నశిస్తారు ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల. దుస్వప్న దోష పరిహారం కూడా కలుగుతుంది. స్వప్నాలలో కలిగేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలం పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. గోదాన పుణ్యం రుణం, గోవును దానం చేసినటువంటి ఫలితం కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకు సిద్ధిస్తుంది. ఆయుర్వృద్ధి, చక్కటి ఆయుష్, అదేవిధంగా శుభకరమైనటువంటి ఫలితాలు, సంతానవృద్ధి, అనేకమైనటువంటి శుభ ఫలితాలు, ప్రతి పనిలో చక్కటి విశేషత మనకు ఈ పంచాంగ శ్రవణం వల్ల సిద్ధిస్తుందని మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇది సంవత్సరాలలో 39గా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు అవుతున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు అవుతున్నాడు. సేనాధిపతి సూర్యుడు అవుతున్నాడు. సస్యాధిపతి అనగా పంటల అధిపతి గురువు అవుతున్నాడు. ధాన్యాధిపతి కుజుడు అవుతున్నాడు. అర్ఘాధిపతి ధరలకు అధిపతి సూర్య భగవానుడు. అదేవిధంగా మేఘాధిపతి కూడా సూర్యుడికి విచ్చేసింది. రసాధిపతి శని అవుతున్నాడు. నీరసాధిపతి బుధుడు అవుతున్నాడు. ఈ విధంగా నవనాయకుని మనము చూడడం జరుగుతుంది. అధికంగా సూర్యుడికి 4 ఆధిపత్యములు వచ్చినవి. ఉన్న 9 ఆధిపత్యములలో 4 ఆధిపత్యములు సూర్యుడికి వచ్చినవి. సూర్యుడు రాజుగా, సేనాధిపతిగా, మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా సూర్యుడికి అవకాశం ఇచ్చింది ఈ సంవత్సరం. కావడం వల్ల గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడికి ఆధిపత్యాలు ఎక్కువ ఉండడం వల్ల రాజుదే పెద్దరికం ఉంటుందన్నమాట. రాజు చెప్పినట్టుగానే అన్ని విషయాలు నడుస్తుంటాయి. ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో నీలనామ మేఘము వర్షిస్తుంది. సామాన్యమైనటువంటి వర్షాలు కనబడుతున్నాయి. అదేవిధంగా పంటలు కూడా సామాన్యంగానే పండుతాయి. దీనివల్ల స్వల్పంగా ధరలు పెరుగుతుంటాయి. వర్షాల ప్రమాణం ఈ సంవత్సరం వర్షాలు మనం పరిశీలించినట్లయితే 10 భాగాల వర్షం సముద్రం మీద, 7 భాగాల వర్షము పర్వతం మీద, 2 భాగాల వర్షము భూమి పైన కురుస్తుంది. సామాన్యమైనటువంటి వర్షాలు మనకు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. ఈ రాజాది నవనాయకుని మనము పరిశీలించినట్లయితే ముందుగా రాజు సూర్యుని యొక్క ఫలితాన్ని మనము చూస్తే అన్యోన్య వైరం చింది పాలకానాం నాట్యం పంచంతి ఫలాహకాచ ఉపాధ్యయం శస్త్ర వయం నరానాం చోరాగ్ని బాధాత్వ తోదినేశే. అనగా సూర్యుడికి రాజరికం రావడం వల్ల రాజకీయ పరివర్తనకు ఏర్పడేటువంటి అవకాశము ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. గ్రహాలన్నీ కూడా రాజైనటువంటి సూర్యుడికి రాజత్వం సిద్ధించడం వల్ల
సూక్ష్మ బుద్ధితో పరిపాలన కొనసాగిస్తుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో సత్సంబంధాలు కూడా చాలా చక్కగా నేర్పుతుంటారు. ప్రజా ప్రయోజనకరమైనటువంటి జనాకర్షణ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందేటట్టుగా చూస్తుంటారు. జల విద్యుత్తు, ఆరోగ్యము, విద్య, వ్యవసాయం, స్త్రీ శిశు సంక్షేమ రంగాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సమర్థమైనటువంటి పరిపాలన ఉంటుంది. ఎవరికి వారు తమ కులం మతం గురించి తప్ప సామూహిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్న పిల్లలు కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనబరిచేటువంటి సమయం ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. అదేవిధంగా పట్టణాలలో తీవ్ర వర్ష సంక్షోభం ఉంటుంది. వర్ష విపత్సం వల్ల, వాయు విపత్సం వల్ల అనేకమైనటువంటి ఉపద్రవాలు పట్టణాలలో మనకు ఈ సంవత్సరం కనబడతాయి. పంటల దిగుబడి తగ్గుతుంది. పాల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. గోధుమలు, ధాన్యములు, మామిడి, కొబ్బరి, ఎరువులు మొదలైనటువంటి వాటి యొక్క ధరలు అధికంగా ఉంటాయి. ఎండాకాలం చాలా విపరీతంగా ఉండడం వల్ల పంటలకు నష్టం ఏర్పడేటువంటి సూచన మనకు ఈ సంవత్సరం కనబడుతుంది. రాజు సూర్యుడు కావడం వల్ల ఈ పరిస్థితి చంద్రుడు మంత్రిగా ఉండడం వల్ల వర్షాలు సామాన్యంగా పడుతుంటాయి. అన్ని విధాలైన పంటలు చక్కగా పండుతాయి. ఆరోగ్యము ప్రజలకు చక్కగా లభిస్తుంది. అందరూ కూడా సుఖంగా జీవించేటువంటి అవకాశం మనకి సంవత్సరం కనబడుతుంది. అదేవిధంగా ప్రజలపైన పన్నుల భారం కూడా ప్రభుత్వం తగ్గిస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం చక్కటి ఆశాజనకమైనటువంటి విషయము మనకు కనబడబోతుంది. వెండి, బంగారం ధరలు చాలా బాగా పెరిగి అక్కడే నిలబడి ఉండేటువంటి పరిస్థితి మనకు ఈ సంవత్సరం కనబడుతుంది. ప్రజలు ధర్మకారక ఎదురు అధికమైనటువంటి డబ్బులు చేసుకుంటారు. స్త్రీల ఆధిపత్యం కూడా ఈ సంవత్సరం చక్కగా పెరుగుతుంది. ఇరుగు పొరుగు దేశాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల యుద్ధం అనివార్యమైనటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం కనబడుతుంది. ఆత్మీయుల అభిమానాన్ని, ప్రేమానురాగాన్ని, సహాయ సహకారాన్ని డబ్బుతో కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి మనకు చంద్రుడు మంత్రిత్వం జరగడం వల్ల సిద్ధిస్తుంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధ ప్రకటనలు నమ్మి రైతులు అనేక విధాలుగా నష్టపోతుంటారు. రవాణా ఖర్చులు, రవాణా ఛార్జీలు కూడా అధికంగా పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో కరువు కాటకాలు ఉంటాయి. తెలంగాణలో ఉత్తర ప్రాంతంలో అనగా మన నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అధికమైన వర్షాలు పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ విధంగా మంత్రిత్వం చంద్రుడికి రావడం వల్ల ఈ ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి. తదుపరి సేనాధిపతి సూర్యుడు అవుతున్నాడు. సేనాధిపతి సూర్యుడు కావడం వల్ల అన్యోన్య యుద్ధం ధరణీశ్వర కల్పాముదావారి ధరాస్తవాదాః రక్తాని ధాన్యాని ఫలంతి భూమో సేనాధిపత్యే దివశేశ్వరస్య. సూర్యుడు సేనాధిపతిగా ఉండడం వల్ల పరిపాలన ప్రజారంగంగా సాగుతుంది. అదేవిధంగా పరిపాలన మధ్యన కలహాలు ఏర్పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మేఘాలు వాయు ప్రభావం వల్ల చక్కటి వర్షాలు వేస్తుంటాయి. కానీ మధ్య మధ్యలో ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడే సూచన కనబడుతుంది. ఎరుపు రంగు నేలలు, ఎరుపు రంగు ఆహార పదార్థాలు అధికంగా పండుతాయి. తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతాయి. అశ్లీల చిత్రాలు ప్రజాదరణకు చక్కగా నడుచుకుంటాయి. రక్షణ శాఖ చక్కగా పనిచేస్తుంది. మిలిటరీ, పోలీసు ఉద్యోగాల్లో ప్రజలు అధికంగా చేరేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం కనబడబోతుంది. అదేవిధంగా వ్యవసాయ భూములు కూడా అధిక ధరలు కలిగి ఉంటాయి. వాణిజ్య పంటలకు కేంద్రం నుంచి చక్కటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం సూర్యుడు సేనాధిపతి కావడం వల్ల మనకు సిద్ధిస్తుంది. తదుపరి సస్యాధిపతి అనగా పంటలకు అధిపతి గురువు అవుతున్నాడు. యవగోధోమ జనకాః ఫలితాశ్చ భవంతి పీతధాత్రీ చ ఫలితా గురో సస్యాధిపేసతి. గురువు పంటలకు అధిపతి కావడం వల్ల పసుపు రంగు నేలలు, పసుపు రంగు ధాన్యాలు అధికంగా ఫలితాన్నిస్తాయి. ఎవరు గోధుమలు, శనగలు బాగా పండుతాయి. పసుపు రంగు ఆహార పదార్థాలైనటువంటి పసుపు, అదేవిధంగా జొన్నలు అధికమైన ధరల్ని కలిగి ఉంటాయి. తదుపరి
ధాన్యానికి అధిపతి కావడం వల్ల ముళ్ళుగల ధాన్యాలు వరి, ఎవరు, రాగులు, అదేవిధంగా చిరు ధాన్యాలైనటువంటి సజ్జలు, జొన్నలు బాగా పండుతాయి. ఎర్రమట్టి భూములు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకిస్తాయి. తదుపరి అర్ఘాధిపతి అనగా ధరలకు అధిపతి. ధరలకు అధిపతి సూర్యుడు కావడం వల్ల అనర్ఘమల్ప వృష్టించ ప్రధానాం శుద్ధయం తదా రాజ్ఞాం పరస్పర క్రోధ సూర్యేజార్ఘపతో సతి. సూర్యుడు అర్ఘాధిపతి కావడం వల్ల రాజరికం వచ్చినటువంటి రాజైనటువంటి సూర్యుడు, అదేవిధంగా సేనాధిపతి అయినటువంటి సూర్యుడికి అర్ఘాధిపతి ధరలకు కూడా అధిపతి రావడం వల్ల ప్రజలను ఉద్దేశించి అనేకమైనటువంటి పంటలకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వస్తువుల యొక్క ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం కనబడుతుంది. అయితే సరైనటువంటి ఆహార ధాన్యాలు దొరకక ప్రజలు ఆకలి సంబంధ రోగాలకి గురయ్యేటువంటి సూచన కూడా మనకు ఈ సంవత్సరం కనబడుతుంది. అదేవిధంగా సూర్యుడికి అర్ఘాధిపతి రావడం వల్ల పాలకులలో కలహాలు ఏర్పడి చిక్కులు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం కనబడుతుంది. అదేవిధంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చి ప్రజలకు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటాయి. కార్పొరేట్ వ్యాపారం పెరిగిపోతుంది. దీనివల్ల రిటైల్గా చిన్న చిన్న దుకాణదారులకు చాలా గడ్డు పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. తదుపరి మేఘాధిపతి. మేఘాధిపతి సూర్యుడు అవుతున్నాడు. మేఘాధిపతి సూర్యుడికి రావడం వల్ల మహాత్మేన ఫలం సర్వం వర్షం శ్యామంతరే రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి. సూర్యుడు మేఘాధిపతి అయినచో పంటలు తక్కువగా పండుతాయి. ప్రజలు అధిక భయాన్ని పొందుతారు. వర్షములు ఖండములుగా అక్కడక్కడ అప్పుడప్పుడు కురుస్తుంటాయి. ఎర్రని వర్ణం గల ధాన్యాలు దిగుబడి బాగుంటుంది. నైరుతి ఋతుపవనాలు ఆలస్యమైనను చక్కటి వర్షాన్ని ఇస్తాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. తదుపరి రసాధిపతి. రసాధిపతి శనికి వచ్చింది. శని రసాధిపతి కావడం వల్ల మృతతైల గుణక్షోద్రా ఏచాన్యో రహజాతయ పుణ్యాన్ని సర్వే శనోయతి రసాధిపే. శని రసాధిపతి ఎవరప్పుడు రసవస్తులైనటువంటి నెయ్యి, బెల్లము, నూనెలు, తేనె వంటి సర్వవిధ ఈ రసజాతులు ధరలను కోల్పోతాయి. చాలా తక్కువ ధరలకు మనకు లభించేటువంటి అవకాశం కనబడుతుంది. వాణిజ్యానికి కేంద్ర ప్రభుత్వం చక్కటి రాయితీ ఇవ్వడం వల్ల వాణిజ్య పంటలు చక్కటి మద్దతును కొనగడుతుంటాయి. అదేవిధంగా నీరసాధిపతి బుధుడవుతున్నాడు. బుధుడికి నీరసాధిపత్యం రావడం వల్ల భారత్మాతాధిరత్నాని ధాన్యాని విధాని చ సర్వాణి వృద్ధిమాయాంతి ఉదే నీరసానాయకే. బుధుడు నీరసత్వతి కావడం వల్ల అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనులకు సమృద్ధిగా దొరుకుతాయి. అదేవిధంగా బంగారం ధర నిలకడగా ఉంటుంది. భక్తి విశ్వాసాలు దేశమంతటా ప్రాచుర్యం పొందుతాయి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు చేతి నిండా పని ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే నకిలీ ఆహార పదార్థాలు అధిక రకాలుగా చలామణి అయ్యేటువంటి అవకాశం ఈ నీరసాధిపతి బుధుడు కావడం వల్ల కలుగుతుంది. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరం మనకు కనబడుతున్నాయి. తదుపరి మకర సంక్రాంతి నిర్ణయం. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పురుషుడు పుష్యమాసం అపురపక్షం ఏకాదశి అనగా ఇది 14వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం బుధవారం రోజున అనురాధ నక్షత్ర యుక్తంగా రాత్రి 8:57 ఆ సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ప్రవేశించడం వల్ల స్వామివారి నామధేయం మందాకిని నామధేయం. మందాకిని నామంతో మకర సంక్రాంతి జరగడం వల్ల రాజులకు, పరిపాలకులకు అరిష్టం ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. రాజు యొక్క వాహనం వరాహ వాహనం. వరాహ వాహనంతో స్వామివారు రావడం వల్ల రాజులకు, అదేవిధంగా ప్రజలకు కూడా కీడు ఏర్పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. తదుపరి మోఢ్య నిర్ణయం. మోఢ్యం అనగా విడవదగినది. శుభముహూర్తాలు లేకున్నటువంటి కాలాన్ని మోఢ్యంగా మనకు చెప్పడం జరుగుతుంది. ఇది మోఢ్యమి 2 రకాలుగా ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఏ గ్రహం అయితే వస్తుందో ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అటువంటి
ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా శుభకార్యాల విషయంలో గురువుకు శుక్రునికి ఈ రకమైనటువంటి విధానం ఎక్కువగా ఉంటుంది. గురుమూర్తిగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్ష చతుర్దశి అనగా తేదీ 10వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం రోజు నుంచి నెల రోజుల పాటు అనగా 10వ నెల 7వ తారీఖు 7వ నెల 10వ తారీఖు 2025 సంవత్సరం రోజు వరకు అనగా ఆషాఢ శుక్ల పౌర్ణమి వరకు మనకు గురుమూర్తి ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ఈ గురుమూర్తి ఉంటుంది. తదుపరి శుక్రమూర్తి, ఇది మార్గశిర శుక్ల షష్ఠి తేదీ 26వ తారీఖు 11వ నెల 2025 సంవత్సరం నుంచి మాఘ బహుళ దశమి గురువారం తేదీ 12వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం వరకు శుక్రమూర్తి ఉంటుంది. అనగా మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం 3 నెలలు మనకు సుముహూర్తాలు ఉండవు. ఈ విధంగా మూర్తిని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తుకర్తరిని మనం చూసినట్లయితే ఈ వాస్తుకర్తరి ఉన్న సమయంలో మట్టి, శిల, కర్ర, నూతన గృహ ఆరంభాలు మొదలైన పనులు నిషేధించడంగా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము 5వ నెల 4వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఉంటుంది. 5 నెలల మొత్తం ఈ గృహ ఆరంభాలకి నిషేధంగా ఉంటుంది. వాస్తుకర్తరి అనడం జరుగుతుంది. తదుపరి పుష్కర నిర్ణయాలు చూసినట్లయితే ఈ సంవత్సరము గురువు తేదీ 14వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం బుధవారం రోజున గురువు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలో గురువు ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు చెప్పబడ్డాయి. సరస్వతి నది మనకు మొన్న జరిగినటువంటి కుంభమేళ జరిగినటువంటి ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఉంటుంది. అదేవిధంగా అటువంటి సరస్వతి నది అంతర్వాహినిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా మనకు కనబడుతుంది. గోదావరి నది, ప్రాణహిత నది, సరస్వతి నది 3 నదులు మనకు ఈ కాళేశ్వరంలో కనబడతాయి. ఇక్కడ మనకు పుష్కరాలు 12 రోజుల పాటు ఉంటుంది. ఈ పుష్కరాలు 14వ తారీఖు 5వ నెల 14వ తారీఖు నుంచి 12 రోజులు 26వ తారీఖు వరకు పుష్కరాలు ఉంటాయి. పెద్దలకు పిండ ప్రదానం చేసేవారు, అదేవిధంగా పుష్కర స్నానం చేసేవారు ఈ సమయాన్ని వినియోగించుకొని పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటున్నాము. 5వ నెల 14వ తారీఖు నుంచి మే 14వ తారీఖు నుంచి 12 రోజుల పాటు ఇక్కడ గోదావరి నది, కాళేశ్వరం, గోదావరి, ప్రాణహిత, అదేవిధంగా సరస్వతి నది 3 నదులు మనకు ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. కాళేశ్వరంలో అందరూ కూడా పుష్కర స్నానం చేసి చక్కటి ఆయురాలని పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందగలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రహాల నిర్ణయం ఈ సంవత్సరం మనకు 2 గ్రహాలు మనకు కనబడుతున్నాయి. గత 2 సంవత్సరాల్లో గ్రహాలు మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడలేదు. సంవత్సరము రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది. ఇది రాత్రి 10 గంటలకు మనకు కనబడుతుంది. ప్రత్యక్షంగా చక్కగా వీక్షించవచ్చు. గర్భిణులు తప్ప మిగిలిన వారందరూ చక్కగా ఈ గ్రహణాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఇంకొక గ్రహణం తేదీ 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం కూడా మనకు సాయంకాల పూట కనబడుతుంది. మనకు కనబడేటువంటి సమయం సాయంత్రం 3:23 నుంచి 6:50 మధ్యలో ఈ గ్రహణం మనకు కనబడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు, సామాన్య చంద్రగ్రహణంగా ఉంటుంది. మొదటిది మాత్రం మనకు సంపూర్ణంగా కనబడుతుంది. రాత్రి వేళ ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ కూడా వీక్షించడానికి అవకాశం ఉంటుంది. మొదటి గ్రహణం మనకు వినాయక నవరాత్రులు జరిగిన పిమ్మట వచ్చే పౌర్ణమి రోజున మనకి ఇక్కడ వినాయకుడిని చతుర్దశి రోజు నాడు గంగాలో కలపడం జరుగుతుంది. ఆ తెల్లవారి ఈ గ్రహణం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మనము ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఇది విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే మీనరాశిలో శని రాహు సంచారం, అదేవిధంగా మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. మీన గ్రహాలు స్వల్పంగా 2-3 నెలల్లో మారుతుంటాయి కాబట్టి ఎక్కువగా మారకుండా ఉండేటువంటి గ్రహాలను తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. నవగ్రహ సంచార భాష్యాలు మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం నీటి కొరత ప్రజలందరినీ కూడా అధికంగా బాధిస్తుంది. చిన్నపిల్లలకి ఎక్కువ ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. దగ్గర ఉండేటువంటి బంధువులే వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనకు ఈ సంవత్సరం గోచరిస్తుంది. ప్రజల యొక్క ఆయురారోగ్యాలు కూడా తగ్గుతుంటాయి. 30 సంవత్సరాల వయసులోనే 50 సంవత్సరాలు ఉన్నట్టుగా కనబడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనారోగ్య సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి ప్రజలను. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కొత్త కోణాలు ప్రతిరోజు కనబడుతుంటాయి. కొత్త ఆవిష్కరణలు కూడా ఇందులో మనకు గోచరిస్తుంటాయి. కొత్త పెట్టుబడులు, అదేవిధంగా కొత్త ఉద్యోగాలు భారతదేశాన్ని పరిగణిస్తుంటాయి. బంగారం కోసం ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య గొడవలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. బంగారం ఇది మన భారతదేశంలో కనబడేటువంటి అవకాశం ఈ సంవత్సరం మనకు తెలుస్తుంది. అదేవిధంగా కులమత పోరు అధికంగా ఉంటుంది. భారతదేశం యొక్క సంపద ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంపదను తిరిగి తీసుకురావడం జరుగుతుంది. వైద్యానికి ఖర్చు భరించలేక చాలామంది చికిత్సను వదులుకుంటుంటారు. వైద్యం అరుదుగా దొరికేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం గోచరిస్తుంది. అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ ఎక్కువగా మత్తులో మునిగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులకు అగ్ని పరీక్షా కాలంగా గోచరిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భారత సముద్ర తీర వాసులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దొంగలు భారతదేశాన్ని గమనించడానికి వచ్చేటువంటి దొంగల యొక్క ప్రాబల్యం వల్ల తీర ప్రాంత వాసులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఆక్వా రంగంలో మార్పులు, అదేవిధంగా దిగుబడి చక్కగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు పెరుగుతుంటాయి. చిన్నపిల్లలకు కూడా కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువ గోచరిస్తుంది. ఎలక్ట్రికల్ వాహనాలు దూరంగా ఉంటాయి. మేషరాశి వారికి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ 3 కలిసి మేషరాశిగా మనము పరిగణించడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి ₹2 ఆదాయం, ₹14 ఖర్చుగా ఉన్నది. రాజపూజ్యత 5, అవమానం 7గా ఉన్నది. ఆదాయం అధికం, వ్యయం తక్కువగా ఉన్నది. వ్యయం ఎక్కువగా ఉన్నది. ఆదాయం చాలా తక్కువగా ఉన్నది. రాజపూజ్యత 5, అవమానం 7గా ఉన్నది. అదేవిధంగా గ్రహాలను పరిశీలించినట్లయితే మేషరాశి వారికి 12వ స్థానంలో రాహు శని సంచారం, అదేవిధంగా 3వ స్థానంలో గురు సంచారం వల్ల సామాన్యమైన ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ గ్రహ సంచారం వల్ల ధన వ్యయం, తోటి వారితో సత్సంబంధాలు లేకపోవడం, ప్రతి పని ప్రారంభించిన తర్వాత 2-3 సార్లు ప్రయత్నం చేస్తేనే కలగడం, ప్రయత్నంలో ఇబ్బందులు, అదేవిధంగా సమయానుగుణంగా భోజన వసతి లేకపోవడం, అకాల భోజనం, కష్టము, సంతానంతో విరోధం మొదలైనటువంటి దుష్ఫలితాలు వస్తుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణం చేయదలుచుకుంటే చక్కటి అవకాశంగా మనకు ఈ మేషరాశి వారికి ఉంటుంది. ఈ మేషరాశి వారికి 7.5 శని ప్రారంభం కావడం వల్ల సంవత్సరాంతం వరకు శని 12వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంతానం పట్ల ఇబ్బందులు, ధననాశనం మొదలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ₹11 ఆదాయం, ₹5